హలో బాస్. పని పూర్తయింది. నువ్వు అమ్మాయి వెళ్ళి శేషగిరిని ఒక గంటలో ఇక్కడ తీసుకురండి. ఓకే బాస్. మేము సరిగ్గా మీ కిటికీ కిందనే ఉన్నాం. మీ పెళ్ళయ్యాక 10,000 రొక్కంగా మాకిస్తామంటే ఈ వేళ ఉదయం ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాం. మేమెవరో మీకు తెలుసు. ఆగండి ఆగండి, ఇప్పుడు ఇది అక్కర్లేదు. పెద్ద మనిషి తరహాలో వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు నువ్వు? ఎందుకు అలా చేశావు? నేను ఒక నిరుపేదను, అభాగ్యుణ్ణి. నా చెల్లెల్లో ఒక ధనికుడు మోసగించాడు. మరో సంబంధం చేయాలంటే కనీసం 10,000 అయినా కావాలి. మీరు గొప్పింటి సంబంధం చేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర రాబట్టాలనుకున్నాను. ముందే బెదిరిస్తే వినరని ఇలా నాటకం ఆడాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ పెళ్లి చెడిపోతే మాకు నష్టమే. ఇప్పుడు నేను వచ్చి నేను ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాను. అందుకోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మీ పెళ్లి కాగానే మీరు నా చెల్లెలకి 10,000 ఇవ్వాలి. అది షరతు. అయితే పద, ముందు తప్పకు. ఏవండి ఏవండి, మిమ్మల్ని నమ్మొస్తున్నాను. అవసరం తీరిన తర్వాత దగా చేయరు కదా. సరే పద. లక్ష్మి, ఏమిటండి? శేషు పారిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. అన్నంత పని చేస్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? తలుపులేసుకో. మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. నరహరి గారు, ప్రొద్దుట నా పైన నిందలు వేసిన దుర్మార్గులను తీసుకొచ్చాను. కేవలం డబ్బు కోసమే వాళ్ళ పాడు పని చేశామంటున్నారు. పిలవమంటారా? ఏమండి, మాట్లాడరే? ఏమండి ఏమండి, నరహరి గారు. శేషు, శేషు, ఎంత పని చేశావు? పోలీస్ స్టేషన్. నరహరి గారిని ఎవరు హత్య చేశారు. మీరు వెంటనే రండి. నువ్వా? నేనే చేశాను. ఒక్క చెంప దెబ్బకు ఇంత కక్ష నేను నమ్మను. ఏదో బలమైన కారణమే ఉండాలి. నిజం చెప్పు. మీ తమ్ముడు చేశారు కదా? లేదు, వాడు ఇక్కడికి రానేలేదు. నేనే చేశాను. నేనే.
నువ్వే నక్కుని చేసింది? అవు వెళ్ళి వెళ్ళి. శవాన్ని హాస్పిటల్ చేర్చండి. ఊరుకోకయ్య, వాడు అన్నంత పని చేశాడు. పిలిచి పిల్లనిస్తానన్న వాడి ప్రాణాలు తీశాడు. తమ్ముడు కోసం వీడిని ఎత్తునేసుకున్నాడు కానీ అసలు వాడు దొరకకుండా పోతాడు. ఊరు. సరు సరు మీరు నిరపరాధులని మీకేమీ తెలియదని చెప్పుకోవడానికి వచ్చారా? సరు 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 ఆ సంగతి నీ మనసుకు తెలుసు. నువ్వే శంకిస్తే ఇక నేను చెప్పగలిగిందే ఉంది. చెప్పి ప్రయోజనం కూడా ఉండదు. నేను ప్రయోజనాలు కోరి రాలేదు సార్. నీతో కలిసి నీ బాధను పంచుకుందామని. బాధ అది హృదయం ఉన్న వాళ్ళకి, మీకెలా తెలుస్తుంది? సరు అవును, ఒకనాడు మీరిచ్చానన్నది నేను పుచ్చుకున్నది హృదయం అని పొరపడ్డాను. కఠిన పాషాణమని దెబ్బతిన్నాక ఇప్పుడు తెలిసింది. సరు, మా అన్నగారికి జరిగిన పరాభవం చూడలేక ఆవేశంలో తొందరపడి మీ నాన్నగారిని అనరాని మాట్లాడినాను. దానికి తొందరపాటు మీది కాదు, నాది. ఉద్రేకం మీది కాదు, నాది. తెల్లనివన్నీ పాలనుకుని మోసపోయాను. ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయి. మీ చేత జమీందారిని అబద్ధం చెప్పించి మా తల్లిదండ్రుల్ని మోసగించాను. చివరికి నా వేలితోనే నా కన్ను పొడిచారు. సరు, నా మాట విను. ఇవాళ ఆ దుర్మార్గులు చెప్పింది నిజం కాదు. అవును, మా నాన్నగారి నిండు ప్రాణం తీయడం కూడా నిజం కాదు. ఏ నేనా? నేను హత్య చేశానంటున్నావా? అవును, మీరు మా నాన్న గది నుండి కిందకి దూకి పారిపోవడం నిజం కాదు. అది మీ అన్న చూసి ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటమో నిజం కాదు. ఏమిటి, మా అన్నయ్య జైలుకు వెళ్ళాడా? పాపం, అది కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చారు కదా. ఇంత ఘోరం చేసి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించడం మీకెంత గుండె ధైర్యం? సరే, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశంతో కాదు, అవివేకంతో అన్యాయమైపోయాను. గుడ్ మార్నింగ్ సార్. Yes, miss. What can I do for you? నరహరి గారి హత్య సందర్భంలో మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సుబ్బారావు నిరపరాధి సార్. ఆయన చెయ్యని నేరాన్ని తనపై వేసుకున్నారు. మీరెవరు? నేను ఆయన తమ్ముడండి. ఆహా, ఆయన నేరం చేయలేదని మీకెలా తెలుసు? ఏమిటి మీ రుజువు? ఆయన అలాంటి వారు కాదండి. కావాలంటే ఆ కత్తి మీద వేలిముద్రలు, మా అన్నయ్య వేలిముద్రలు ఒక్కసారి పరీక్ష చేయించండి. ఓహో, పోలీసులకే సలహాలు ఇస్తున్నమాట. అబ్బే, క్షమించండి, నా ఉద్దేశం. దట్స్ ఆల్ రైట్. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కత్తి మీద మీ అన్నయ్య వేలుముద్రలు ఉండవని మీరంతా ధీమాగా చెబుతున్నారు కాబట్టి మీ వేలుముద్రలు కూడా ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి, కావాలంటే జామీన్ కూడా ఇస్తాను. మా అన్నయ్యని వదిలేయండి. తగిన రుజువులు లేకపోతే మీ అన్నయ్యను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాం. మీరు వెళ్ళచ్చు. 106 మీరు వేలుముద్రలు తీసుకుని పంపించు. ఎస్ సార్, వస్తారు. సరు సరు, ఆవేశపడకు, నా మాట నమ్ము. పోలీస్ స్టేషన్లో మా అన్నయ్య వేలిముద్రలు తీసుకున్నారు, నా వేలిముద్రలు కూడా తీసుకున్నారు. బహుశా అదే పని మీద మీ ఇంటికి కూడా రావచ్చు. ఆ తర్వాత నిజమేదో నీకే రుజువు అవుతుంది. రుజువులు దొరకనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. సరు, మీరు ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేరు. సరు సరు సరు, ఏమిటిది? ఏమిటి దారుణం? విధి బలీయం లక్ష్మి. ఉద్రేకం పట్టలేకపోయా, చేయడానికి పనిచేశాను. ఏమంటున్నారు? ఈ పని మీరు చేశారా? అవును లక్ష్మి, నేనే చేశాను. లేదు, నేను నమ్మను. పగవారినైనా పల్లెత్తు మాటనలేని మీరు. లక్ష్మి, ఏమిటది? నేను చేశానని నేనే చెప్తున్నా. మీరే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు ఈ నేరం శేషు చేశాడని. శేషు పేరెత్తకు.
నా తమ్ముడికి దీంతో ఏం సంబంధం లేదు. వాడు ఆ ఛాయలకు కూడా రాలేదు. లేదు, శేషుని కాపాడడం కోసం మీ మీద వేసుకున్నాను. లక్ష్మి, ఆ పేరెత్తుకో. ఈ గోడలు కూడా వాడి పేరు వింటానికి లేదు. ఇది నేను చేతులారా చేసినాను. లేదు, మీరు చేయలేదు. చేశాను, నేనే చేశాను. ఏమండి, ఇలా నా ముఖం చూసి చెప్పండి. లక్ష్మి, బాబు మీద నా మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు నోచుకున్నది ఇంతే లక్ష్మి. వెళ్ళి